మరి మంచి కాంటెంట్ ఇవ్వాలంటే మరి కష్టపడే తప్పదండి. ఇంట్లో తిన్నాకే అనమాట రాగులు మనం అంబలు చేసుకుంటాం కదా. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారు అనుకుంటున్నాను. మరి ట్రైన్ జర్నీకి అయితే మంచి రెస్పాన్స్ ఇచ్చారండి, అందరూ కూడా బాగా చూస్తున్నారు నా వీడియోస్ ని. థ్యాంక్స్ ఫర్ దాట్. మరి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రోడ్ ట్రిప్ ట్రై చేస్తున్నాను అరకుకి. అరకు మొత్తం లోపల ఎంతవరకు నేను కార్ మీద వచ్చాను, ఎంతవరకు తిరగలను, ఎంతవరకు మీకు చూపించగలను ట్రై చేస్తున్నాను. ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ అరకు. సో ఈ వీడియోలోని అవి చూసి మీరు ఎంజాయ్ చేయండి. మరి వైజాగ్ నుంచి అయితే నేను కార్ లో వచ్చానండి. ఇది నా కారు, మరి స్విఫ్ట్ కార్ ఇది. దీంట్లో వచ్చాను. 2000 రూపీస్ పెట్రోల్ వేయించాను. మరి ఈ వీడియోలోనండి, మరి ట్రైన్ జర్నీలో బొర్రా కేవ్స్, మరి కాఫీ ప్లాంటేషన్, మిగతా చాలా ప్లేసెస్ అని మీకు చూపించాను. కానీ ఈ వీడియోలో ఏంటంటే, మరి ట్రైబల్స్ ఎటువంటి క్రాప్స్ ని కల్టివేట్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క జీవన శైలి ఏ విధంగా ఉంటుందో చూద్దామని చెప్పి వచ్చాను నేను. సో అందువల్ల ఏంటంటే, ఈ జనరల్ రొటీన్ కాంటెంట్ కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. మీరు ఎంజాయ్ చేస్తారు. కంపల్సరీ ఈ వీడియోని మొత్తం చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి. మరి చూసారండి, ఇది ఒక రకమైన చిరుధాన్యాలు అనమాట. మిల్లెట్స్ అంటాం కదా. మిల్లెట్స్ లో ఇది ఒక రకం. చూడండి, ఇలా చిన్న చిన్నగా ఇప్పుడు రెడీ అయిపోతుంది. ఇది కూడా హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చేస్తుంది ఆల్మోస్ట్. తెలిసి ఇంకొక 20 days 30 days లో వచ్చేస్తుంది. చూడండి, బ్రౌన్ కలర్ లో ఇలా వస్తుంది కదా. ఇలా మిల్లెట్స్ కూడా చాలా వీళ్ళు ఇక్కడ గ్రో చేస్తున్నారండి. లైక్ చోళ్ళు, మరి కొర్రలు, అండు కొర్రలు, చాలా రకరకాల మిల్లెట్స్ ని వీళ్ళు ఇక్కడ కల్టివేట్ చేస్తున్నారు. మరి ఇంకా చూద్దాం అవన్నీ కూడా. మరి ఇందాక అనుకున్నాం కదండి, వీళ్ళు చాలా మిల్లెట్స్ పండిస్తున్నారని చెప్పి. ఇదే చోళ్ళు అనమాట, రాగులు. మనం అంబలు చేసుకుంటాం కదా, రాగి జావ చేసుకుంటాం కదా, అవండి ఇవి. చూడండి, ఇంకో ఈ విధంగా ఉంటాయి మొత్తం. ఇవి కూడా హార్వెస్టింగ్ స్టేజ్కి దగ్గరలోకి వస్తాయి అనమాట. ఈ విధంగా ఉంటాయి రాగులు అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ మరి ఇంకో క్రాప్ అండి, మరి పసుపు ప్లాంటేషన్ అంతా కూడా అది చూడడానికి వచ్చాం. మరి చూడండి ఇక్కడ, మరి ప్లాంట్ చూసారండి, ఇంకా చిన్న ప్లాంట్ అనమాట ఇది. నేను ఏదో మొక్క అనుకున్నాను దీన్ని. ఇది పసుపు అంట. ఈ పసుపు ప్లాంట్స్ ఇవన్నీ కూడా చాలా చోట్ల ఈ విధంగా పండిస్తున్నారు. పైన పసుపు కూడా ఈ విధంగా పండిస్తున్నారు. మరి ఇక్కడ మీరు గమనిస్తే చూసారండి, అటుపక్క ఇటుపక్క కాలువలా చేశారు. చేసి మధ్యలో ఏంటంటే మట్టిని ఇలా పోగులో తోసారు అనమాట. దానిపైన మొత్తం ప్లాంటేషన్ చేశారు. ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల ప్లాంట్ కి మంచిగా న్యూట్రియంట్స్ అందుతాయి. తర్వాత వీళ్ళు హార్వెస్ట్ చేసినప్పుడు కూడా ఈజీ అనమాట. అందుకోసం అని చెప్పి ఈ విధంగా చేస్తున్నారు.
స్వీట్ పొటాటో అండి, తెవ్వదుంపలు. కొన్ని చోట్ల తెవ్వదుంపలు అంటారు, కొన్ని చోట్ల తీపి దుంపలు అంటారు, రెడ్గా ఉంటాయి కదా అవన్నమాట. ఇక్కడ హార్వెస్ట్ చేశారు. మరి వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర కొందాం అనుకుంటున్నాను నేను. మరి ఎలా చెప్తారో ప్రైజెస్ అవి చూద్దాం. మరి స్వీట్ పొటాటోస్ అండి, చూడండి ఇవన్నీ కూడా చాలా మంచిగా హార్వెస్ట్ చేశారు. మంచి క్వాలిటీ ఉన్నాయి, దట్టంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి క్వాలిటీ. మరి పండిస్తున్న రైతు గారి పేరు సార్, మీ పేరు ఏం పేరు సార్? పండోయి బంధు గారు. సార్ ఇది ఎన్ని నెలలు పడుతుంది పండడానికి? 3 months, 3 నెలలు పంట. ఓకే ఓకే. మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు? చాలా ఎక్కువ వేసారా? 1 ఎకరాలో వేస్తాం సార్. ఎకరాలో 60-70 బస్తాలు అవుతాయి. 60-70 బస్తాలు అవుతాయి 1 ఎకరంలో. మంచి క్వాలిటీ వచ్చాయండి, బాగా పండించారు. అంటే ఏం చేశారు, ఏం వేస్తారు? గత్తం బాగా వేస్తారు? మా పేడ గత్తం వేస్తాం సార్. ఈ పేడ గత్తం వేస్తారు, అంతా ప్యూర్ ఆర్గానిక్ అయితే. ఎక్కడ తీసుకెళ్ళి అమ్ముతారు ఇవన్నీ? ఇది అరకు వ్యాలీలో ఒక సౌకర్యం ఉంటుంది సార్. ఓకే. అతనికి సో అరకు వ్యాలీలో ఇచ్చేస్తారు తీసుకెళ్ళి. ఓకే. నేనేం తీసుకెళ్ళి ఇంట్లో తినడానికే. ఆ టబ్ ఇస్తారా? టబ్ క్వాలిటీ అయినా క్వాలిటీ సార్. ఎంత? మరి దుంపలన్నీ తీసుకున్నామండి, చాలా బెస్ట్ ప్రైస్కి ఇచ్చారు వాళ్ళు. అంటే మరి ఇలాగ సరదాగా వచ్చి తీసుకుంటున్నామని చెప్పి వాళ్ళు ఏదో కమర్షియల్గా అమ్మడం కాకుండా చాలా మంచి ప్రైస్కి ఇచ్చారు. మరి మీ ఇంటికి తీసుకెళ్తున్నాను. మరి కార్ జర్నీ చేస్తున్నప్పుడు కూడా అండి, మరి మధ్యలో ఒక దగ్గర వర్షం బాగా పడుతుంటే మనం ఆగిపోయాం అనమాట. ఎందుకులే రిస్క్ చేయడం అని చెప్పి ఆగాం. చాలా ఎక్కువ వర్షం పడుతుంది, కానీ కొద్ది ముందుకు వచ్చిన తర్వాత చూస్తే మళ్ళీ వర్షం లేదు. మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తాను, అందుకని ఇక్కడ ఆగాను అనమాట. మరి చూడండి రివర్ ఎంత బాగా ఫ్లో అవుతుంది, ఇక్కడ చాలా బాగా ఫ్లో అవుతుంది, చాలా బాగుంది అనమాట. కంటిన్యూస్ వాటర్ ఫ్లో చూసారండి, ఎంత బాగుందో, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మరి మంచి కాంటెంట్ ఇవ్వాలంటే మరి కష్టపడక తప్పదండి. నేను మరి మీకోసం ఇలాంటి మంచి లొకేషన్ చూపించడం కోసం మరి ఇదంతా కూడా బురద అనమాట, ఇదంతా కూడా జారుతుంది. మరి రిస్క్ చేసి వచ్చాను అనమాట, మీకు చూపించాలి, మంచి కాంటెంట్ ఇవ్వాలని చెప్పి. చూడండి రివర్ ఎంత బాగుంటుందో ఇంకా చూపిస్తాను. మరి మేము వెళ్ళే రూట్లోని రివర్స్ అయితే లేవండి, మేము చాలా కొండలు దిగి వచ్చాం, కిందకు వచ్చాం అనమాట. వచ్చాక ఈ మంచి ఫ్లో, వాటర్ ఫ్లో కనిపించింది, ఇక్కడ మంచి రివర్ లా కనిపించింది. అందుకని మీకు చూపిద్దామని చెప్పి మరి ఇక్కడ నేను ఈ వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. చూడండి ఆ చివరికి ఎంత బాగుంటుందో చూడండి. అలా పైనుంచి వస్తుంది అనమాట, అలా పైనుంచి వచ్చి అలా వెళ్ళిపోతుంది వెనక్కి, మొత్తం ఫ్లో అయిపోతుంది. మరి మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి వాటర్ లో దిగేటప్పుడు చాలా సేఫ్టీ తీసుకోవాలండి. ఇలాంటి రాళ్ళ పైన కాల్ వేయకూడదు, నాచు ఉంటుంది, జారిపోతారు అనమాట. ఎప్పుడు కూడా గ్రౌండ్ ని గ్రిప్ తీసుకోవాలి. మీకు సేఫ్టీ మీద చెప్తున్నాను, ఎప్పుడు వాటర్ లో దిగినప్పుడు చాలా కేర్ తీసుకోండి. తర్వాత ఇలా మట్టి దెబ్బలు ఎక్కేటప్పుడు మన లెగ్స్ ని ఇలా ప్రెస్ చేయాలి, అంటే లైక్ వేల్ని ఇలా ప్రెస్ చేసి ఎక్కాలన్నమాట. అప్పుడు ఒకవేళ స్లిప్ అయినా సరే మన ఫింగర్స్ గ్రిప్ తీసుకుంటది. మీకు సేఫ్టీ మీద చెప్తున్నాను. ఉంటామ్మా.
వీడియో చేయడం అయిపోయిందండి. మరి ఇంకెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.